ఇప్పుడు 5గురు ఏకనాథ్ షిండేలు అన్నది కూడా అందులో భాగమేనా? అందులో డెఫినెట్ గా నిజంగా ఉన్నారా అట్లాంటి వాళ్ళు ఆ పార్టీలో? ఇప్పుడు మీరు అందులోంచే వచ్చినారు కదా. చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను గతంలో ఆర్ ట్యాక్స్ అని అన్నాను. చాలా మంది ఆర్ ట్యాక్స్ నిజమా అబద్ధమా అని అంటే నేను మీకు ఆర్ ట్యాక్స్ రుజువులు మాట్లాడే ముందు మీకు కోమటిరెడ్డి గారు మీకు సవాల్ చేస్తున్నారు. ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు, ఊరుకునే ప్రసక్తే లేదు, సహించేదే లేదు. రిక్వెస్ట్ అనుకుంటారా మహేష్ రెడ్డి, లేదు వార్నింగ్ అనుకుంటారా? అది మీ ఇష్టం, తేల్చుకోవాలి. చూడండి, పాపం కోమటిరెడ్డి గారి మీద నాకు ఆయన చూస్తే నాకు జాలిస్తుంది. వారు నిజంగా కూడా ఒక బోల మనిషి. ఆయన గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సాఫ్ట్ కార్నర్ ఉందా మీకు ఆయన మీద? సాఫ్ట్ కార్నర్ ఏం కాదు పాపం. ఆయన నిజంగా డీ పొలిటీషియన్ కాదు. ఆయన ఒక ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద చాలా అంశాలు ఆయన విషయంకి వచ్చినప్పుడు బహుశా ఆయన రెస్పాండ్ అయి ఉంటారు. ఆయనను మనం సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మంత్రి గారే నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నాను. లేదు నిన్న అంటున్నాడు డ్రాప్ అయినట్టున్నాడు. మళ్ళీ 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పి నిన్న మాట మార్చేయండి. ఆయనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేనట్టుంది. ఆయనకు మంత్రితోటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. బికాజ్ ఆర్ఎన్బిలో వారు కూడా మంత్రి, ఆర్ఎన్బికి మంత్రి కదా వారు, ఆర్ఎన్బి మంత్రి కాబట్టి వారికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టుంది ఆర్ఎన్బి తోటి. సో నేను అనేది ఏంటంటే, వారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడితే తప్పు మాట్లాడితే డెఫినెట్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద నాతో డిస్కస్ చేయడానికి 100% మీకు అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. మీరు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తామని నేను సిద్ధంగా ఉన్నా. నేను రుజువులతో సహా మీరు ఆర్ ట్యాక్స్ తీసుకున్నారు అని చెప్పి మీరు చేసేటువంటి జీవోలతో సహా మీరు క్యాన్సిల్ చేసిన జీవోని చూపించాను. దాని గురించి మాట్లాడారు. షిండేలు అని అన్నారు కదా, పార్టీ ఇది చేస్తారని అంటున్నారు కదా, మీరు దాని నుంచి విత్డ్రా కావాలని అడుగుతున్నారు ఆయన. చూడండి, వారు నిన్న మాట్లాడింది నా స్టేట్మెంట్ తర్వాత మాట్లాడారు. సరే, దీనికి మాట్లాడినా దానికి మాట్లాడినా నేను ఒకటే, వారు మా ఇంటర్నల్ ఇష్యూస్, మా ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్, రాజకీయంలో ఉన్నప్పుడు నథింగ్ ఈజ్ ఇంటర్నల్ ఇష్యూ. వెన్ యూ స్పీక్ సంథింగ్ ఆన్ ద పొలిటికల్ డయాస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫర్ డిబేట్. నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నాను, వారు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆర్ఎన్బి మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి గారు, వారు గతంలో బీజేపీ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారని వారే చెప్పారు. నన్ను చిట్ చాట్ చేయొద్దన్నారు. మరి వారు కూడా చిట్ చాట్లోనే మాట్లాడారు. మరి వారు చిట్ చాట్ చేయొచ్చట, మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్ చేయొద్దట. సరే, రెండోది, వారు నాతోటి టచ్లో ఉన్నారు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి, నా గతంలో కూడా నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఈరోజు నేను మంత్రికి కన్ఫైన్ అవుతాను, మా రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడని చెప్పినటువంటి వ్యక్తి, ఇవే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి. సరే, వారి అభిప్రాయం వారిది, దాని గురించి నేను డిస్ప్యూట్ చేయడం లేదు. కానీ నేను నాతో వాళ్ళు టచ్లో ఉన్నారని మరి గతం స్టార్ట్ చేసింది మీరు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ 8 మంది ఎమ్మెల్యేస్ నాతో టచ్లో ఉన్నారని స్టార్ట్ చేసింది వారు. కాబట్టి కదా నేను దాని అంశం లోపల నేను చాలా స్పష్టంగా వారికి నేను చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నేను వారికి అదే చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిక్కార్సుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద, నరేంద్ర మోడీ గారి బొమ్మ మీద గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజా గొంతుకై తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించే గొంతుగా మేము నిలబడుతున్నాం. మా రోల్ మేము ప్లే చేస్తూ ఉన్నాం. వారు ఒకవేళ ఈ ప్రభుత్వం మేము ఆయన ఏమన్నాడు, మా సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం అన్నాడు. నేను దాని మీద డిస్కషన్కి రెడీగా ఉన్నా. సంక్షేమ కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టినావు, ఎన్ని హామీలు ఇచ్చినావు, ఈ హామీలలో 421 హామీలు, గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, దాంతోపాటు 412 హామీలు. ఇప్పుడు దీంట్లో ఏ హామీను నెరవేర్చకుండా ఒక మంత్రిగా నిన్న హామీలు నెరవేరుస్తున్నామని అబద్ధం చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం అని ఆయనే చెప్తున్నాడు. చెప్పాడు. ఇంకా గొడవే లేదు కదా, మేమంతా కలిసే ఉంటే మీరు గొడవలు పెడుతున్నారు మా మధ్యలో. అది నిన్న అన్నాడు కదా. సరే, చూద్దాం ఎంతకాలం ఈయన కలిసి ఉంటాడో చూద్దాం. కానీ ఈయన ఒక్కైనా ఈ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 64 మంది ఎమ్మెల్యేల్లో 24 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి స్థాయి నాయకులం, మాకేం తక్కువ, మేమెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఒక 24 మంది ఉంటారు. దాంట్లో ఇప్పుడు 10 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులంతా సీనియర్లు ఉన్నారు.
గతంలో మంత్రి పదవి చేసిన వాళ్ళు ఉన్నారు, మొదటిసారి మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు గ్రూపులు అంటే దాంట్లో ఇప్పుడు కోమటిరెడ్డి అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు 3 రంగుల జెండా అని పాట పాడతారు కదా, 3 రంగుల జెండా అంటే ఒక రంగేమో టీడీపీకి వెళ్ళి వచ్చాయి, అది పచ్చటి రంగు. ఒక రంగేమో టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చాయి, అది పింక్ రంగు. ఇంకోటి ఏమో ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకునే రంగు, అది వైటో ఏదో రంగు ఒకటి. ఈ 3 రంగులు కలిసి ఈరోజు సంసారం చేస్తున్నాయి. కానీ ఎవరికి వారికి ఇన్సెక్యూరిటీ, ఎవరికి వారికి నా గ్రూపు నేను మేమంతా ఒకటి 3 గ్రూపులు 3 రకాలుగా మరి వాళ్ళ లోపల మరి ఆలోచనలు ఉన్నప్పుడు వీళ్ళందరినీ కలుపుకొని మేము ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీరు 5 సంవత్సరాలు సవ్యంగా పాలన చేయాలనే కోరుకుంటాం. సవ్యంగా పాలన చేయాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చాలా, హామీలు నెరవేర్చుకోకుంటే ప్రజల పక్షాన మాత్రం మేము పోరాటం చేస్తామని మాత్రం మేము చెప్తున్నాం. మిమ్మల్ని కూలిపోవాలని మేము కోరుకోవడం లేదు, కూల్చానట్టు అవసరము భారతీయ జనతా పార్టీకి లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు అబద్ధ హామీలు అని చెప్పి తప్పిదం జరిగింది మా వల్ల అని చెప్పి క్షమాపణ చెప్తారా,